నేను నీకు అంతగత్తిన అన్నావు అనుకో, నీకన్నా పెద్ద అధికారం అంటాడు. కాదు నాకు పెద్ద అధికారం ఉంది అన్నావు అనుకో, నీకన్నా పెద్ద అధికారం ఉంది అంటాడు. మరి ఆయన ఏమని నువ్వు మెప్పిస్తావు అంటే ఏం లేదు. నమశివాయ ఏం చేయాలి, ఎట్ట చేయాలి? నమశివాయ. ఊరికే మీ ఇంట్లో కూర్చోవాలి, మీ నాన్నగారి దగ్గర ఉండేటువంటి అనేక పర్వతాలు ఉన్నాయి. ప్రభు విమోంతుడు అంటే ఒక పర్వతానిక కనక రజత సూర్య నీల గోబీనిక పుష్కరాక మరకత మాణిక్య స్ఫటికములైనటువంటి పర్వతాలకి ప్రభు అయినటువంటి వాడు కదా మీ నాన్నగారు. అక్కడ కాదు, నువ్వు అడవిలోకి వచ్చి చక్కగా నారచీర ధరించి దానిలో ఒక రుద్రాక్షమాల వేసుకొని చక్కగా నమశివాయ జపం చేస్తూ శంకరుడిగా కనుక నువ్వు తపస్సు చేస్తే అప్పుడు నేనేమైనా అనుగ్రహిస్తాడేమని చెప్పి అనగానే అప్పుడు అమ్మవారు చేసినటువంటి ప్రప్రథమైన పని లలాటము యందు విభూతి ధారణ. విభూతి ధరిస్తేనే నీ సంకల్పాలు త్వరితగతిన సిద్ధిస్తాయి. మనం రోజు అమ్మవారే ధరించింది, మనమెవరం ధరించకపోవడానికి. రోజు విభూతి ధరిస్తే మన ఇంట్లో దుఃఖము, దరిద్రము, భయము, రోగము, మరణము, శత్రువులు కూడా పోతారంటే పోతారని కాదు, వాడే నీకు అనుకూలమై ఉంటాడు. అంత విశిష్టవంతమైనటువంటిది విభూతి. కాబట్టి మీ అందరూ కూడా రోజు ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర విభూతులు చక్కగా నమశివాయ కాసేపు జపం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఖచ్చితంగా మీ సమస్యలు ఖచ్చితంగా తీరతాయి, ఎటువంటి సందేహం. ఇదిగాక ఒక చిన్న రుద్రాక్ష మెళ్ళో కట్టుకోవచ్చు. ఒక చిన్న రుద్రాక్ష వీటి ద్వారానే మృగండు మహర్షి కుమారుడు మార్కండేయుడు మనందరి నిమిత్తమై యముడికి సంకేతాన్ని చూపించాడు ఈశ్వరుడు ద్వారా. ఇవన్నీ చేశాడు కాశీలో కూర్చొని. దూరంగా యముడు కనిపిస్తూ ఉండగా ప్రయత్నుడు పోయి లింగమూర్తిని కౌలించుకున్నాడు. చంద్రశేఖర మాస్టరయ్యే మమ కింకరిష్యతి వయమహ. ఓ యమ, నువ్వు నన్నేం చేస్తావు? నా వెనకాల ఎవరున్నారు తెలుసా నీకు? పరమేశ్వరుడు ఉన్నాడు. చంద్రశేఖర మాస్టరయ్యే, నేను చంద్రశేఖరుని ఆశ్రయించి ఉన్నాను, నువ్వు నన్నేం చేయలేవు నువ్వు అని చెప్పి యముడికి చూపించాడు. కాబట్టి మనమేం చేయాలి అంటే మన మనసులో కూడా అదే ఈశ్వరుడిని, అదే చంద్రశేఖరుణ్ణి నీ మనసులో గట్టిగా కౌగిలించుకో. భయం వస్తే, బాధ వస్తే, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి భయాలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. నాకేం భయం అని చెప్పి నువ్వు ధైర్యంగా కూర్చో. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి స్థితిగా చేయవలసినటువంటిది ఇప్పుడు మనకు మల్లికార్జున స్వామి. కాబట్టి మీ అందరూ కూడా పెద్దగా ఓం నమశివాయ చెప్పాలి. మల్లికార్జున స్వామికి చెవిటి మల్లన్న అని పేరు పెట్టారు భక్తులు. ఆయన చెవిటివాడు కాదు, భక్తులు పెట్టారు పేరు. కాబట్టి భక్తులు పెట్టారు కాబట్టి మీ అందరూ కూడా భక్తులే కాబట్టి మీరు పెద్దగా చెప్తే కానీ ఆయనకి వినిపించాలి. పెద్దగా చెప్పాలి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. స్వామి అమ్మవార్లకి కంకణ యజ్ఞోపవిధం అలంకరిస్తారు, చూసి నమస్కారం చేసుకోండి. శరభాయ ఋషి బంధవే.